సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల జనజీవనం స్తంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, తుంగతుర్తి నియోజకవర్గంలో వర్షాలు వరదలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇటు తుంగతుర్తి మండలం సంగం అయితే ఈ వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. దీంతో సంగము, కోడూరు గ్రామాల మధ్య అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు మండలాల్లో చెరువులు అన్ని కూడా అలిగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నూతనగల్లు మండలం వెంకేపల్లి వద్ద కూడా చెరువులు అలిగిపోయడంతో ఇటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా ఉదయం ఒక ప్రైవేటు పాఠశాల బస్సు వెళ్తున్న క్రమంలో కూడా ఆ రోడ్డు వరద ప్రవాహం కొనసాగడంతో ఆ బస్సు కూడా మధ్యలో చిక్కుకుపోయింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమయ్యి బస్సును నెట్టడంతో ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నూతనగల్లు మండలం తాళసింగారంలో కూడా ఈ వరద ప్రవాహం వలన పలు వంతెనలు అన్ని కూడా లో లెవెల్ వంతెనలు అన్ని కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ పొలాలన్నీ కూడా నీట మునిగి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు జాజిరెడ్డిగూడెం మండలం ఆ పరిధిలో కూడా మొత్తం చెరువులన్నీ కూడా అలిగిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఎగురు కురుస్తున్న వర్షాల వలన హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా ఇటు మూసీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు వలిగొండ మండలం సంగం బ్రిడ్జి వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి మొత్తం నీట మునిగి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. అదేవిధంగా ఇటు బీబీనగర్ మండలం వద్ద కూడా రుద్రమ చెరువు కూడా పొంగి పొలుతుంది. దీంతో రాకపోకలు అన్ని కూడా నిలిచిపోయాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు భారీ వర్షాల కారణంగా మొత్తం నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం జనజీవనం మొత్తం కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లాలో చూసినట్టయితే ఇటు నాంపల్లి, నల్గొండ, వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, మిర్యాలగూడ, పొందుగల వరకు కూడా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డు పక్కన ఉన్న పొలాలన్నింటిలో కూడా నీట మునిగిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ పొలాలన్నీ కూడా చెరువులు తెరిపిస్తున్నాయి. దీంతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో పాటు కోదాడ, హుజూర్ నగర్ లో కూడా వర్షం బాగా నమోదైంది. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని కాలనీల్లో అయితే ఇప్పటికీ నీరు అలానే నిలిచిపోయాయి. కొన్ని ఇళ్లలో కూడా వరద నీరు చేరిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ గ్రామస్తులు, అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా ఇళ్లలో చేరిన నీరు మొత్తాన్ని కూడా ఎత్తిపోస్తున్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. దీంతో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 2 నెలల నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సరైన వర్షపాతం లేకపోవడంతో ఇక్కడ రైతులైతే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గత జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 241 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. అయితే దీంట్లో తగినంత వర్షపాతం నమోదు అవ్వలేదు. అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రిలో కూడా తగినంత వర్షపాతం కురవలేదు. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఇప్పటికీ కావాల్సినంత వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. గత 2 నెలల నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 12% అధికంగా ఇప్పుడు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3% అధికంగా వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 39% వర్షం అయితే అధికంగా నమోదైంది కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వర్షం కనుక గత నెల రోజులు కనుక ముందు కనుక చూసినట్లయితే ఇటు రైతులు కూడా సరైన సమయంలో వర్షం కురిసి పంటలు కూడా బాగా పండే అవకాశం ఉందని కూడా రైతులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు. ఇప్పుడు కురిసిన వర్షాలు కూడా తమకు ఆశించిన మేర అయితే వర్షపాతం నమోదైంది. పంటలు ఈసారి ఇబ్బంది లేకుండా పొందుతాయని చెప్పి కూడా ఇక్కడ రైతుల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితితో ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా జలమయం కావటం, కొన్ని ఇళ్లలో నీళ్లు చేరటం వల్ల కూడా కొంతమంది ఇక్కడ స్థానికులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ చెరువులు, వాగులు పొంగి కూరటం వల్ల కూడా కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. దీని ఎఫెక్ట్ ముఖ్యంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా అన్ని లో లెవెల్ బ్రిడ్జీలు ఉన్నాయి. అన్ని కూడా చెరువులు అలుగుపోయడంతో ఈ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి తగు సలహాలు, సూచనలు కూడా చేశారు.
ఈ లో లెవెల్ వంతుల వద్ద ఎక్కడైనా ప్రమాద స్థాయిలో ఈ వరద ప్రవాహం కొనసాగినట్లయితే అక్కడ వెంటనే రాకపోకలు కూడా ఆపేసేసి అక్కడ ఆ గ్రామ స్థాయి అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరు కూడా రోడ్డు దాటకుండా ఉండాలని చెప్పి కూడా తగు సూచనలు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఇక్కడ ఈ లో లెవెల్ వంతుల వద్ద పహారా కాస్తున్నారు. ఎవరిని కూడా రోడ్డు దాటనీయకుండా తగిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితిలో ఉంది. కావ్య, ధన్యవాదాలు ఈశ్వర్.